హలో అండి. ఇది మా డే 2 గ్రామదేవత పండుగ అండి. ఆల్రెడీ డే 1 వీడియో నేను పెట్టాను కదా! అమ్మవారికి 108 కుండలతో నీళ్ళతో అభిషేకం అని. ఇది మా డే 2 అండి. ఈవినింగ్ అమ్మవారికి సారీ ఊరేగింపు జరుగుతుందండి. అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పసుపు, కుంకుమ అలాగే స్వీట్స్ అండి. సారీ అంటే మెయిన్ స్వీట్స్, పసుపు, కుంకుమ, చీర అవన్నీ ఉంటాయి కదండీ! ఇలా అందరూ వాళ్ళకి తోచిన స్వీట్స్ అయితే ఇలాగ పళ్ళాల్లో పెట్టి మొత్తం మా ఏరియా అంతా ఇలాగ ఊరేగింపులా తిరుగుతామండి. అమ్మవారికి ఇలాగ అరటిపళ్ళు గెల, పసుపు, కుంకుమ, స్వీట్స్ ఇంకా నిండు బిందెతోని సలివిడి, మెయిన్ సలివిడి కదండీ! ఇక్కడ చూస్తున్నారు కదా! 2 చిన్న క్యానులతోని పసుపు, కుంకుమ అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఫస్ట్ గుడి దగ్గరికి ఇలా వచ్చేసి అందరూ గుడి దగ్గర నుంచి ఇలాగ మేము మా ఏరియాలో తిరిగే ఒక 2, 3 దిక్కల దగ్గర అయితే ఇలా వేప చెట్లు ఉంటాయండి. అందరూ తీసుకొచ్చిన ఆ పసుపు, కుంకుమ అన్నీ కొంచెం కొంచెంగా ఇక్కడ వేప చెట్ల దగ్గర ఇచ్చి ధూపం, దీపం అన్నీ వెలిగించిన తర్వాత కొబ్బరికాయ నైవేద్యం పెట్టి మళ్ళీ అదే సారితోనేమోంచి మళ్ళీ ఇంకొక 2 వేప చెట్ల దగ్గరికి అలాగే కొంచెం మేము ఉండే ప్లేస్ దగ్గర అంతా చుట్టూ అలా తిరుగుతామండి. సాయంత్రం ఇక్కడ మేము 4:00 అయితే స్టార్ట్ చేసాము. మళ్ళీ ఈ ఊరేగింపు మొత్తం ఈసారి అంతా తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చేసరికి ఈవినింగ్ 7 అయితే అయిపోయిందండి. అందరూ ఇలా తల మీద కొంతమంది ఏమోంచి ఇలాగా అంబలి ఇంకా స్వీట్స్ అంటే ఇంక చెప్పాల్సింది ఏం లేదు కదండీ. మెయిన్ అమ్మవారికి ఇష్టమైనది సలివిడి, అరిసెలు అలాగా మొత్తం ఎవరెవరికి ఏం చేయగలే ఓపిక ఉంటే అందరూ కొంతమంది ఇంటి నుంచి చేసి తీసుకొచ్చారండి. మరి కొంతమందయితే ఇలాగ స్వీట్స్ అవి కొనేసి ఇలాగ కాజా, సలివిడి, లడ్డు అన్నీ పట్టుకొని ఇలాగ అమ్మవారికైతే ఊరేగింపు అవుతుందండి మాకు. ముందు ఇక్కడ ఈ వేప చెట్టు దగ్గర అయితే పసుపు, కుంకుమ, దీపం అన్నీ వెలిగించిన తర్వాత కొంచెం ధూపం అది చూపించేసి మళ్ళీ అదే పళ్ళాలు పట్టుకొని మళ్ళీ అలాగ ఊరేగింపు అయితే తిరుగుతూ ఉంటామండి. ఇలా ఊరేగింపు జరుగుతుంది గానీ, మధ్యలోనే అమ్మవారైతే ఒక్కొక్కళ్ళ మీదకి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా! ఈవిడ కుండ పట్టుకొని ఉన్నారు కదా! అసలు ఈవిడ మీదైతే తల్లి అసలు దిగలేదండి. తిరుగుతున్నంత సేపు తల్లి ఆవిడ ఒంటి మీదే ఉంది. ఆవిడైతే ఆ తల్లి వచ్చి చాలా ఆనందం అయితే అయిపోయిందండి. చూస్తున్నారు కదా! సో, మైసూర్ పాకులని ఇదేంటి కజ్జికాయలు, ఇంకా జాంగ్రీ, జిలేబీ, అరటిపళ్ళు గెలలు ఎవరికి ఏం తోస్తే అది వాళ్ళ ఇంట్లో చేసి ఇలా తీసుకొనొస్తున్నామండి. చాలా సరదాగా అయితే జరిగింది ఈ సారీ ఊరేగింపయితే. మా ఏరియాలో మాకు తెలిసి ఇక్కడ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసింది ఫస్ట్ అంటే ఈ దుర్గమ్మ పండగే. ఈ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే సారీ ఊరేగింపు అవన్నీ జరిగిందండి. కానీ ఈ ఇయర్ అయితే మటుకు ఇంకా జనాలు చాలా ఎక్కువ మంది వచ్చి ఇంకా చాలా సందడిగా, సరదాగా అయితే జరిగిందండి. అమ్మవారు కూడా చాలా చాలా హ్యాపీ అయిపోయారు. చెప్పాను కదా ఇందాకలో ఒక ఆవిడ కుండ పెట్టుకున్నారని చెప్పేసని. ఆవిడ మీదయితే తల్లి అలాగా ఊరేగింపు జరుగుతున్నంతసేపు తల్లి ఆవిడ మీదే ఉన్నారండి. అలాగా ఆవిడ ఆనందంతో డాన్సులు వేయడం, ఎన్ని సార్లు పసుపు నీళ్ళు తాగించినా తల్లి అస్సలు దిగలేదండి ఆవిడ ఒంటి మీద నుంచి. ఈ డప్పులతోని, బాజాలతోని ఊరేగింపు చాలా అంటే చాలా సందడిగా జరిగిందండి. చూస్తున్నారు కదా! జనాలు చూస్తున్నారు కదా! వాళ్ళకి దోచిన స్వీట్స్ అన్నీ పట్టుకొనొచ్చి ఇక్కడ చెప్పాను కదండీ లాస్ట్ వీడియోలోని గుడి ధర్మకర్తలు అన్నాను కదా! వాళ్ళ ఇంటి దగ్గర నుంచయితే ఫస్ట్ పసుపు, కుంకుమ వస్తదండి అమ్మవారికైతే మటుకు. ఇది మాకు ఈ సారీ ఊరేగింపయితే మాకు సోమవారం జరిగిందండి. చూస్తున్నారు కదా! ఈవిడ ఉన్నారు కదండీ! వీళ్ళ ఇంటి నుంచి అమ్మవారు పసుపు, కుంకుమ తెమ్మని చెప్పారు. సో, ఈవిడ తిరిగినంత సేపు ఉంది కదండీ! ఆ ఘటాల కుండ, ఆవిడ మీద అమ్మవారు ఉన్నా సరే ఆ కుండ అయితే మటుకు అస్సలెక్కడా వదలలేదండి. ఆ కుండ పట్టుకొని ఆ తల్లి అలాగా నడుస్తూనే ఉన్నారు. చుట్టూ అందరూ భయపడి అటు ఇటు తీసుకుంటున్నారు కానీ అసలు ఆ తల్లి అయితే ఆ కుండ వదలట్లేదండి. కానీ వీళ్ళైతే కొంచెం తల్లి ఫుల్లుగా ఆవిడ మీద ఉన్నారు కదా! ఎక్కడ మళ్ళీ ఇదవుతదా అని చెప్పేసని వాళ్ళ బంధువులే ఆ కుండ అయితే అది చెప్పాను కదా! ఘటాలది దాని లోపల మంచి గంగాజలం, పసుపు, కుంకుమ అవన్నీ వేసి పైనయితే దీపం పెట్టారండి. అసలు దారి పొడుగునా తల్లి అయితే అసలు నడవనివ్వట్లేదండి. ఒక్కొక్కళ్ళ మీదకి అలా వచ్చేసి ఆనందం ఇంకా చెప్పలేము. అంత హ్యాపీగా తల్లయితే మటుకు జనాల మీదకొచ్చేసి ఏం హ్యాపీ అయిపోయిందో. చిన్న పిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు. ఇంకా డప్పులు కొట్టండి, ఇంకా డప్పులు కొట్టండి అని చెప్పేసని మేము నడుస్తూనే ఉన్నాం. ముగ్గురు, నలుగురు మీద అమ్మవారు అలా ఉంటూనే ఉన్నారండి. అసలు డప్పులనైతే సౌండ్ అస్సలు ఆగనివ్వట్లేదు. అంత ఆనందంగా అయితే ఆ తల్లి అంత ఇదిగా అయితే ఉంది. చూస్తున్నారు కదా! వీళ్ళు ఎంత జోరుగా డప్పులు కొడుతుంటే ఆ తల్లిని అంతమంది పట్టుకున్నా సరే కాయలేకపోతున్నామండి. అంత హ్యాపీగా చెప్పక్కర్లేదు. దుర్గమ్మ అంటేనే ఆ డప్పులు, ధూపంతోని ఇదిగా ఉంటది కదా! అస్సలు ఆ అమ్మవారైతే ఆ డప్పులనైతే ఆపనివ్వలేదండి. ధూపం, ధూపం అని చెప్పేసని.
ఇక్కడ చూస్తున్నారు కదండి, చూడండి అక్కడ వెనకాల మొత్తం వీళ్ళందరి మీద అమ్మవారు ఉన్నారండి. అస్సలు ఈవిడికైతే స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ వరకు అమ్మవారు అలా ఈవిడ ఒంటి మీదే ఉన్నారండి. డప్పు ఆపుతున్నారని చూసారా ఆవిడ, డప్పు ఆపొద్దు ఆపొద్దు అని చెప్పేసని, ఇంకా గట్టిగా డప్పులు కొట్టండి అని చెప్పేసని. ఇందాకలా మీకు చెప్పాను కదా, ఒక వేప చెట్టు దగ్గర పూజ చేసాము అయ్యింది అని. ఇది మరి ఇంకొక వేప చెట్టు అండి. యాక్చువల్లీ ఇది సత్తమ్మ తల్లి దగ్గర గుడి దగ్గర ఉంటుంది. అదే సత్తమ్మ తల్లికి మెయిన్ అనమాట ఈ వేప చెట్టు. ఇక్కడ కూడా వచ్చి అమ్మవారికి అయితే సత్తమ్మ తల్లి ఆవిడ కూడా మా ఊరు దేవతేనండి, గ్రామ దేవత. రీసెంట్‌గానే ఆ అమ్మవారిది కూడా పండగ జరిగింది. ఇక్కడికి కూడా వచ్చేసి అక్కడ కూడా ఈ పసుపు, కుంకుమ, చీర, సారె అన్నీ సమర్పించుకొని మళ్ళీ తిరుగుతూ మళ్ళీ గుడి దగ్గరికే వెళ్తున్నామండి. ఈ దారిలో చూడండి అసలు జనం ఎలా ఉన్నారో. గుడి దగ్గరికి వచ్చిన తర్వాత అందరూ తీసుకొచ్చిన సారె అయితే ఇలా అమ్మవారికి ఎదురుగా పెట్టి అమ్మవారికైతే ఇలా చూపించుకుంటున్నామండి. ఇదేనండి మా డే 2 మా గ్రామ దేవత సంబరాలైతే. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఇంకా డే 3 వీడియో కూడా వస్తది. తప్పకుండా చూడండి. మా ఊరి సంబరాలు ఎలా ఉన్నాయో చూసి మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ సెక్షన్‌లో చెప్పడం అయితే మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.